ADH అంటే ఏంటి? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ ఈ మాట ఎవరన్నారో తెలుసుకుందాం. నాని గారు హీరోగా రూపొందించబడినటువంటి దసరాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తన ఆరోగ్యంపై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేయడం జరిగింది. తనకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉంది అని, ADHD ఉంది అని చెప్పారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదని, చాలా ఉపయోగం ఉందని అంటారు. నేను ADHD కిడ్నీ. దీని బారిన పడిన వాళ్ళందరూ కూడా ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ట్రై చేస్తూ ఉంటారు. ఒక నటుడిగా నాకు ఇది అవసరమే. ADHDకి గురైతే ప్రవర్తనలో మార్పు వస్తుంది. అందుకే దాన్ని డిజార్డర్గా పరిగణిస్తారు. సాధారణంగా నటులందరూ చేసేది ఆయా పాత్రల ద్వారా ప్రేక్షకులకు దగ్గరవ్వాలని, వాళ్ళందరినీ ఆకర్షించాలని అనుకుంటారు. అందుకే ఇది ఇండస్ట్రీలో సాధారణమే అయినా బయట వారికి వ్యాధిలా అనిపిస్తూ ఉంటుంది. ADHD ద బెస్ట్ క్వాలిటీ అని చెబుతారు మన విలన్ గారు. మరి ఈ బాధతో బాధపడుతున్నటువంటి ఫహద్ ఫాసిల్ ఇటీవల ఆ సంగతి కూడా అందరికీ తెలియజేశారు. 41 వయసులో దీని బారిన పడ్డట్టుగా చెప్పారు. దీనివల్ల దేని మీద ఎక్కువసేపు శ్రద్ధ పెట్టలేకపోవటం, కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడిపోవడం వంటివి తనలో తానే గమనించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఆయన ADHD గురించి తెలుసుకున్నారని, లక్షణాల గురించి చెప్పారు అని చెప్పి మనం కూడా విన్నాం.